అంటే ఇన్ని పాటలు అంటే మీరు చెప్పే ప్రతి సాంగ్ కూడా చాలా క్యాచీగా చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఎప్పుడు కూడా మైండ్లో ఈ పాట మీకు ఫుల్ఫిల్గా సాటిస్ఫై చేసి మీరు ఎక్కువగా పాడుకునే పాట ఏమైనా అంటే కౌశల్య కృష్ణమూర్తి అని ఒక సినిమా ఉంది. అవును ఉంది. దాంట్లో రాకాసి గడుసు పిల్ల శివకాశి సరుకి పిల్ల ఎవరిది, అది నేనే రాశాను. అది చాలా అంటే నాకు ఇష్టమైన సాంగ్, లిరికల్గా కూడా బాగుంటుంది. ఒక ఫాదర్ ఒక పాప, అలానే కాకుండా ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో ఆ పాట ప్లే అవుతుంది. అలాగే వాళ్ళ ఫొటోస్ అవి పెట్టుకుని బ్యాక్గ్రౌండ్లో ఈ పాట వచ్చేటట్టు వాళ్ళ పేరెంట్స్ అంతా ఆ చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నారు ఆ పాటని. అది లైఫ్లో ఇంక మనకి ఏం కావాలి అలాంటి మూమెంట్స్ ఉన్నప్పుడు. అంటే ఈ పాట అంటే మా పాపకు చాలా ఇష్టం, మా పాప బర్త్డే వీడియోస్ అన్నీ మీ పాటతోనే స్టార్ట్ అవుతాయి, మీ పాటతోనే ఉంటాయి అని చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఆ పాట. అలాగే నాకు మజ్నులో జారే జారే చిన్ని గుండె చెయ్యి జారేనే, ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. అంటే మంచి లవ్ మెలోడీ సాంగ్. అలాగే వరుడు కావాలన్నా అని నాగశౌర్య రీతువర్మది సితార ఎంటర్టైన్మెంట్స్లో వచ్చింది. దాంట్లో ఒక మంచి లవ్ సాంగ్ రాశానండి. కోల కళ్ళేలా గుండె గిల్లేలా, ఆ పాట నాకు ఇష్టం. అంటే నేను రాసిన పాటలో ఇష్టమైన పాటలు. అలాగే కాంతార, కాంతారాలో అన్ని పాటలు రాశాను. అయితే దాంట్లో సౌందర్య రాసివే సిరిచందనాల బంగారు జింకవే పిల్ల, వాళ్ళిద్దరు లవ్ సాంగ్ ఉంటుంది. అది ఒక సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి. చాలా మంచి, నాకు చాలా మంచి పేరు వచ్చింది. అలాగే గీత ఆర్ట్స్లో కోట బొమ్మాళి అని ఒక సినిమా రాశాను. కోట బొమ్మాళి మన దేవరకొండ, విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు కాదండి, శ్రీకాంత్ గారు, రాహుల్ విజయ్. దాంట్లో ఒక టైటిల్ సాంగ్ ఉంటుంది, కోట బొమ్మ కోట బొమ్మ కోట బొమ్మలంట అని. గీత ఆర్ట్స్లో నా ఫస్ట్ సినిమా అనమాట అది. అంటే అప్పుడు ఆహా ఓటీటీకి చేశాను కానీ అఫీషియల్గా గీత ఆర్ట్స్లో రాయలేదు, ఆ సినిమాలో రాశాను. ఇలా కొన్ని పాటలు ఉన్నాయి. మజిలీ నాగ చైతన్య సమంత, దాంట్లో కూడా నా గుండెల్లో ఉండుంటి మెల్లంగా జల్లు మందే ఏమయ్యిందో అని ఒక మంచి లవ్ మెలోడీ ఉంటుంది, అది రాశాను. అలాగే సమ్మోహనుడా, ఇలా చాలా ఉన్నాయండి హిట్ సాంగ్స్. కాకపోతే ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఈ అసుర హననం అనేది నాకు పవన్ కళ్యాణ్ గారికి రాయటం అవ్వచ్చు, కీరవాణి గారి మ్యూజిక్లో రాయటం అవ్వచ్చు, లేదు ఆ పాటలో సాహిత్యం అంతా ఒక ఎత్తు, ఈ లిరిక్స్ ఇంకొక ఎత్తు అవ్వచ్చు. నాకు ఇది మాత్రం చాలా స్పెషల్, నాకు చాలా పేరు తీసుకొచ్చి పెట్టింది. పాట కూడా చాలా మంచి హిట్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా అన్న అసలు మేము ఆ లిరిక్స్ వింటూ మా హీరోని చూస్తుంటే అసలు చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నది చాలామంది నాకు ట్విట్టర్లో మెసేజెస్. నాకు అంతకుముందు అసలు ఫాలోవర్స్ ఉండేవాళ్ళు కాదు, విపరీతంగా పెరిగిపోయారు ట్విట్టర్లో కూడా. చాలా అంటే సోషల్ మీడియాలో కూడా మంచి ట్రెండ్ అయింది ఈ పాట. ఇప్పుడు కూడా బాగా వెళ్తుంది. సినిమా వచ్చిన తర్వాత విజువల్ గా చూస్తే అసలు థియేటర్ దద్దరిల్లేటట్టు ఉంటదండి పాట మాత్రం. నేను చెప్తున్నాను, లిరిక్స్ కూడా అలాగే ఉంది, ఒక్కొక్క వర్డ్ కూడా. ఈ పాట విషయంలో మాత్రం శివ తాండవం ఏదో ఉంటుంది కదా, ఆ లెవెల్లో ధన్ ధన్ అంటదేమో ఆ థియేటర్ మొత్తం. ఇప్పుడు పరమేశ్వరుడిది తాండవం అంటాం కదా, అలాగే ఇది పవనేశ్వరుడి తాండవం, ఆ రేంజ్ లోనే ఉంటుంది. సో ఫ్యామిలీ ఇప్పుడు హ్యాపీయా? అంటే మీరు ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ సక్సెస్ ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు చాలా హ్యాపీ. మా బ్రదర్స్ అంతా మాకు తెలుసు, మా ఫ్రెండ్స్, నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అప్పుడు ఇంజనీరింగ్ అయ్యి వచ్చినప్పుడు నేను ట్రయల్ చేస్తున్నప్పుడు కొంచెం నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి, నువ్వు రాయిరా మేమున్నాం అని చెప్పి నాకు ధైర్యం చెప్పి సపోర్ట్ చేసి కొంచెం నన్ను అన్ని రకాలుగా ఇచ్చేసిన వాళ్ళందరూ చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా యుఎస్లో అక్కడ ఇక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళు చాలా మంచి పెద్ద పొజిషన్లో ఉన్నారు. అండ్ వాళ్ళు ఫోన్లు చేస్తారు, వాట్సాప్లో మెసేజ్లు పెడతారు, అరే భలే రాసేవారు, అసలు నువ్వు లవ్ సాంగ్స్ రాస్తావు అనుకున్నాం కానీ ఇలాంటి పాట చాలా బాగా రాసేవు, అసలు చాలా బాగుంది. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్లో, ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా నాకు మెసేజ్ చేశారు. అలాగే చాలా అంటే సీనియర్ జర్నలిస్టులు ఇప్పుడు ప్రభు గారని ఇలా చాలామంది ఉన్నారు.
వాళ్ళు కూడా నువ్వు అసలు ఈ పాటను చాలా బాగా రాసేవయ్యా అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఫర్దర్గా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇంకా? అంటే ఇప్పుడు వచ్చినవాడు గౌతమ్ అని ఒక సినిమా ఉంది. ఎస్ మన అశ్విన్ బాబు అని, ఓంకార్ వాళ్ళ బ్రదర్. అలాగే ఓబామా అయ్యో రామా అని సుహాస్, కలర్ ఫోటో సుహాస్ ఉన్నాడు కదా హీరో, అతనిది ఒక సినిమా ఉంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ది ఉంది. అలాగే కోట బొమ్మాళి హీరో రాహుల్ విజయ్ది ఒకటి ఉంది. మోహన్ లాల్ గారిది ఒకటి ఉంది. ఇంకా జరుగుతున్నాయి చాలా. ఇప్పుడు ఈ 7-8 ప్రాజెక్టులు కాకుండా ఒక 2-3 పెద్ద ప్రాజెక్టులు చాలా డిస్కషన్లో ఉన్నాయి. అవి అయిన తర్వాత నేను అది రివీల్ చేయటం బెటర్. ఎందుకంటే అంటే డిస్కషన్ స్టేజ్లోనే ఉన్నాయి, కొన్ని రైటింగ్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత చెప్తే పెద్ద సినిమాలకి బాగుంటుంది. అంటే హరిహర వీరమల్లు నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. దానివల్ల నాకు ఒక 2-3 పెద్ద సినిమాలు చాలా మనం అంటే నేను జస్ట్ ఇమాజిన్ కూడా చేయలేని కాంబినేషన్ అనమాట అవి. సో ఏదో పెద్ద ఇంకా భారీగానే వెళ్ళబోతున్నారు అయితే. అవును, చూద్దామండి అదంతా అయితే కరెక్ట్గా హ్యాపీ.